తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరులో దళితవాడలో ఆయన పర్యటించారు. తనకు జగన్ ద్రోహం చేస్తే చంద్రబాబు మోదీ ఆదరించారని వరప్రసాద్ తెలిపారు. దళితుడి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక తనకు టికెట్ కేటాయించలేదని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు నేను దళితుల పక్షపాతం తెలియజేస్తూ దళితుల్లో నాయకత్వాన్ని ఏమాత్రం ఎదగనివ్వడు. 29 మంది వైఎస్ఆర్ పార్టీ దళిత ఎమ్మెల్యేలు ఉంటే 27 మంది మార్చిన వ్యక్తి. అది ఎంత బాధకరం అంటే తప్పు చేయని వ్యక్తిని కూడా అందరిని మార్చేశాడు. అంటే ఏ ఒక్క దళితుడు అభివృద్ధి కూడా నాయకత్వ అభివృద్ధి ఓర్వలేడు, చూడలేడు, ఇష్టపడడు. అనుభవంతుడిని, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు నేను వెళ్ళిన వ్యక్తిని, అన్ని విధాలు అండగా ఉన్న వ్యక్తిని. అప్పుడు నాకు అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నా అనుభవాన్ని, నా సమర్థతని, నా పట్టుదలను ఆదరించి రేపు మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కమలం గుర్తు మీద ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరఫున